భవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. శివాలయ సందర్శనకు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయండి అంటున్నారు. ముందుగా ప్రియమైన మా ప్రేక్షకులకు పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ, ఈశ్వరుడు బోళాశంకరుడు, శివాలయం వెళ్ళాలి అన్న సంకల్పం మనసులో కలిగితే చాలు, ఈశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు. నిజానికి దేహమే ఆలయం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పి శివారాధన చేస్తాం. ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉండే ఆ ఆత్మశక్తియే ఈశ్వరుడు అనేది గొప్ప భావన. అంతకంటే ముందు మనం స్థూలంగా శివాలయానికే వెళదాం అనుకున్నప్పుడు స్నానం చేసి భస్మం ధరించి రుద్రాక్షలను మెడలో వేసుకొని ఈశ్వరాలయానికి నేను వెళుతున్నాను అనే సంకల్పంతో పాదరక్షలు వదలి పూల సజ్జ, కొబ్బరికాయ, అందులో భస్మము, గంగా తీర్థం, నీరు, బిల్వపత్రి, బిల్వము, బేల్పత్రి అని కూడా అంటాం స్థానిక భాషలో. వీటిని మాత్రమే తీసుకొని ఆలయానికి మౌనంగా వెళ్ళాలి. ఆలయం వెళ్ళిన పిమ్మట ధ్వజస్తంభం నుంచే స్వామిని దర్శనం చేసుకునే నిమిత్తమే మనసును ఏకాగ్రపరచి ధ్వజస్తంభానికి ఎడమ వైపు నుంచి ముందుకు రావాలి. నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడికి ఎడమ వైపున మనం నిలబడి నందీశ్వరుని తోక చూచి నమస్కారం చేయాలి. ముందుగా నందీశ్వరులకు నమస్కారం చేసి, నందీశ్వర నమస్తుభ్యం శాంబ ఆనందప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి ఆ పిమ్మట కాలభైరవాయ నమః, కాలభైరవుడిని కూడా స్మరించుకొని ఆ పిమ్మట నందీశ్వరుడి నుంచి కుడివైపుకు వెళ్ళాలి. ఆలయంలో, శివాలయంలో నందీశ్వరుడి నుంచి కుడివైపుకు వెళితే సోమసూత్రం వస్తుంది. సోమసూత్రం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు నందీశ్వరుడి కుడి భాగం వైపు నిలబడి శివుడిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఆయన రెండు కొమ్ముల నుంచి కూడా చూడాలి అని కూడా చెబుతారు పెద్దలు. శివాలయానికి వెళ్ళే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, స్నానం చేయడం, మౌనంగా శివాలయానికి వెళుతున్నాను అనే సంకల్పంతో ఉతికిన శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించడం. ఈశ్వరుడు శ్వేతాంబరుడు, తెల్లని వస్త్రాలు ధరిస్తాడు, తెల్లని మంచుకొండపైన ఉంటాడు, తెల్లని విభూతి పూసుకుంటాడు. శ్వేత వస్త్రప్రియుడు, తెల్ల వస్త్రాలు ధరించడమే ఈశ్వరునికి ప్రీతిదాయకం. ఇది ఆలయానికి వెళ్ళే ముందు మనం కనీసంగా పాటించవలసిన